అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. ఇప్పుడు నేను చూపించే వీడియో కుంభమేళా పార్ట్ 3 అండి. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది పార్ట్ 3లో మేము ప్రయాగ్రాజ్లో లంచ్ చేసుకొని కొంతమంది టెంపుల్ దర్శనానికి వెళ్ళిండ్రండి. అక్కడ అలోపి మాత అనేసి ఉంటుంది. అలోపి మాత అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం అన్నట్టు. అమ్మవారి చెయ్యి అక్కడ పడింది అనేసి అలోపి శంకరీదేవి అని అక్కడ వాళ్ళు అంటారు. మన వాళ్ళు మాధవీశ్వరి అనేసి మన వాళ్ళు అంటారు అన్నట్టు. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని బయలుదేరినాము. లోపల అమ్మవారు ఇట్లుంటుంది అన్నట్టు. రూపం అనేది లేకుండా హస్తం చెయ్యిలాగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ అమ్మవారిది అన్నమాట. ఇక్కడ వీడియోలు తీయొద్దు అన్నారండి, అందుకని అక్కడ వీడియో తీసుకోలేదు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని సాయంత్రం 6 గంటలకి ఫిబ్రవరి 3 తారీఖు సాయంత్రం 6 గంటలకు బయలుదేరినామండి. మధ్యాహ్నం డిన్నర్ చేసుకున్నాము. అక్కడి నుంచి ఇంకా బయలుదేరి పొద్దున 8 ఇంచుమించు 8-9 గంటల టైంలో ఒక డాబా కమ్ రెస్టారెంట్ ఉంది. అక్కడ ఆ ప్లేస్లో వాటర్ ఉందండి. వాటరు స్పెషాలిటీ బాగుందనేసి ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడ వాళ్ళు వంట చేసుకోవడానికైనా కానీ మేము ఫ్రెష్ అప్ అవ్వడానికైనా కానీ అనుకూలంగా ఉంది ప్లేస్ అనేసి అక్కడ ఆపిండ్రు. అక్కడ మేము బ్రష్ చేసుకొని స్నానాలు చేసుకొని అంతా అక్కడ కంప్లీట్ చేసుకున్నాము. కొంతమంది ఆ రోజు రథసప్తమి అనేసి అక్కడ పూజ చేసుకొని ఇక్కడ పూజ కూడా చేసుకున్నారు. ఒకరు అక్కడ చెట్టు కింద కొంతమంది చేసిండ్రు, ఇక్కడ కొంతమంది చేసిండ్రు. పూజ చేసుకొని పసుపు బొట్టించుకోవడం కూడా జరిగింది అక్కడ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారండి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ కుర్మా, తర్వాత స్వీట్ కూడా ప్రిపేర్ చేసిండ్రు. బ్రేక్ఫాస్ట్ తర్వాత అందరికీ అట్లా లైన్లో పూరి పెట్టేసి కుర్మా తర్వాత స్వీట్ ఇచ్చిండ్రు అన్నట్టు. సేమియా పాయసము మీరు చూడవచ్చు వీడియోలో. అట్లా అందరు క్యూ లాగా వచ్చేసి తీసుకున్నాం అన్నట్టు. కొంతమంది నిల్చొని తినడము, కొంతమంది కూర్చొని తినడము, అట్లా ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అట్లా బ్రేక్ఫాస్ట్ చేసిండ్రు అన్నట్టు. ఇంకా అక్కడనే మేము కూర్చొని తిన్నాం అన్నట్టు. మేము బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిసేపు అక్కడ టైం చాలాసేపు స్పెండ్ చేసినామండి. అందరూ ఇంట్రడక్షన్, డ్యాన్సులు అవన్నీ జరిగినాయి. ఇక్కడ మేము కొంతమంది ఇక్కడ తింటున్నారు, మేము అక్కడ కింద కూర్చొని తిన్నాం అన్నట్టు. ఇక్కడ కొంతమంది చెట్టు కింద కూర్చొని తిన్నారండి, కొంతమంది నిల్చొని తిన్నారు. ఒక్కొక్కరు అట్లా గ్రూప్ వైజ్గా నిల్చొని తినడము, కొంతమంది కూర్చొని తినడము మీరు అంతా చూస్తున్నారు కదా. అట్లా జరిగిందన్నట్టు అక్కడ టిఫిన్ కార్యక్రమాలు. మేము ఇక్కడ చాప వేసుకొని కూర్చొని తింటున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసినామండి. ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత పూరి తిన్న తర్వాత సేమియా పాయసము వేడివేడిగా ఉంది.
ఆ వేడిగా స్పూన్లు లేవు కదండి, అట్లనే చేయితోటి స్పూన్ పూరితోటి అట్లా ట్రై చేస్తున్నాం అన్నట్టు. మా మరిది ఏదో జోక్ చేస్తే మా చెల్లె తనతోటి నీకు కూడా తినిపిస్తాను రా అనేసి చెప్తుంది అన్నట్టు. ఇప్పుడు చెప్తుంది చూడండి, నీకు కూడా తినిపిస్తాను రా అనేసి చెప్తుంది మా మరిదికి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము అక్కడ చెట్టు దగ్గర అందరి పరిచయాలు జరిగినాయి కదండి, మీరు వాళ్ళ వాయిస్లోనే ఆ పరిచయాలు వినొచ్చు. ఆ పరిచయాల తర్వాత ఆ డ్యాన్సులు కూడా ఉంటాయి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ చెట్టు దగ్గర అందరూ ఆటలు పాటలు, ముందు ఇంట్రడక్షన్ జరిగిందండి, పరిచయాలు చేసుకున్నారు. వీళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు, పెద్దవాళ్ళు, చాలా సీనియర్ అన్నట్టు వీళ్ళు మా గ్రూప్లో మొత్తానికి. ఈ ఆంటీ అంకుల్ వాళ్ళు హలో మేడం, మా అమ్మమ్మ పెళ్ళి ఎప్పుడైంది? మా అమ్మమ్మ వీళ్ళు నాయనమ్మ అక్కయ్యలు కాబట్టి అయిపోయి అయితే మా మామ అప్పుడు ఏం చూడలేదు నాకు కాకపోతే ఏమి వచ్చిందంటే నాకు నౌకర్ వచ్చింది, మంచి గొప్పది. కట్నం దగ్గరనో ఎక్కడో కానీ ఆ సంబంధం క్యాన్సిల్ అయింది. ఆమెకు వేరే పెళ్లి అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇస్తే మా స్కూల్ కి పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఏ ఊరేమి అత్తగారు ఎక్కడే అన్నట్టు, అది మీకు తెలియదని మా శాతక మొగుడే అన్నారు. అయితే అందరు ఏమన్నారంటే, ఓ తిక్కదాన శాతక మొగుడు కాదే ఇప్పుడు నీ మొగుడు. అందుకని మేము ఇక్కడ లాగా అది బయటకు వచ్చాను. నేను చెప్పిన ఆంటీ లుక్ ఇచ్చి చూసి థ్యాంక్ యూ అందరికి.
ఆయన బాష్పాలు హ్యాపీగా ఉండాలి మీరు. పోతారు నీకోసమే నిండుగా పలికి పాట పాడించి చెల్లెల్ ఇంతసేపు ప్రిపేర్ అయ్యించినాం అయినా వాళ్ళంతా తెచ్చుకోవాలి. ఏంది నాకు మంచిగా వస్తుంది దగ్గరకు వస్తే అయిపోతుంది. బాబు సాంగ్ వేసుకున్నా. ఆగండి ఆగండి అందరు మాట్లాడేది వినిపించాలి కదా. నా పేరు పుష్పలత, మా హస్బెండ్ పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను టీచర్గా చేసి రిటైర్ అయ్యాను, ఒక 5 years అవుతుంది. మా హస్బెండ్ SBIలో చేస్తారు. మాకిద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి US లో ఉంది, అబ్బాయి కెనడాలో ఉన్నారు. ఎంజాయ్ చేస్తాం మేము, ఎవరి దాని కాబట్టి ఎటువంటి రిస్ట్రిక్షన్ చేసలేవయ్యా బయట పోయిన అంటే నాకు ఇష్టం. మరి నేను కూడా అదే కదా. అంటే దొరికిన టైం ఇట్లా నలుగురితో ఎంజాయ్ చేయడము. నా హాబీస్ ఏంటంటే యోగా చేయడము, కొద్దిగా ఏదో స్టిచ్చింగ్ అట్లా వస్తుంది, ఇంట్రెస్ట్ గా చేసుకుంటాను అంతే. టైం పాస్ మంచి వస్తున్నాయి లేదు. సొంత ఇల్లు, మంచి హస్బెండ్, చెప్పినట్టు తింటాడు. ఇక నాకేం ఒక విషయం తినేటట్టు రింగులకు తెచ్చుకున్నాం. నమస్కారం, నా పేరు ప్రియా రవీందర్. రవీందర్ మా ఆయన పేరు. పెళ్లి కాకముందు మా తాత పేరు, మా నాయన పేరు, ఇప్పుడు మా ఆయన పేరు అంత. బట్ స్టిల్ నేను సైబర్ సెక్యూరిటీలో జాబ్ చేస్తున్నాను. 25 years సర్వీస్. నా హాబీస్ అంతా కూడా మ్యూజిక్, డాన్స్, స్విమ్మింగ్, జాక్ ఆఫ్ ఆర్ట్స్, ఏ ఆర్ట్, మార్షల్ ఆర్ట్స్ కూడా. కరాటే నేర్చుకున్న, బ్లాక్ బెల్ట్. ఇది కాదు, ఒకటే ఏంటంటే ఇది ఒక సింపుల్ నా ఇది అందరికీ వర్తించట్లేదు లేదు. ఇది 1 life 1 chance. మనకు దొరికిన ప్రతి ఛాన్స్ కూడా మనం వదులుకోవద్దు. అరే నాకు ఇంత వయసు వచ్చింది, నేను ఈ వయసులో ఇప్పుడు నేను 2nd year కథక్ నేర్చుకుంటున్నా. డజంట్ మ్యాటర్, నా ఇంట్రెస్ట్. మా అబ్బాయి, నాకు ఒక బాబు పాప. మా ఆయన వచ్చి వెహికల్ ఇన్సూరెన్స్ లో జాబ్ చేస్తాను, నేను వచ్చి సైబర్ సెక్యూరిటీలో. అదే నా మోటో ఏమంటే 1 life 1 chance. దొరికినప్పుడల్లా మనం ఇలాగే, ఎప్పుడు మనకు తెలియదు ఇలా మనం ఎంజాయ్ చేస్తున్నాము, ప్రయాణం తెలియదు. ఇవాళ మనం ఒక కుటుంబంగా ఇక్కడ కలుస్తున్నాము. మెనీ మోర్ టు గో. ఇప్పుడు చెప్పండి. నా పేరు రమణి, మా వారి పేరు రంగారావు గారు. ఆయన అథ్లెటిక్ కోచ్, సీనియర్ మోస్ట్, రిటైర్డ్. మాకు 3 ఆడపిల్లలే. ఇంకో ట్విస్ట్ ఏంటంటే 4 మనవరాళ్ళే. మాకు మగపిల్లలు లేరు. మా ఆయన ఒక్కడే పోతరాజు. కానీ 45 ఏళ్ళు అయింది, 46 ఏళ్ళు అయింది మా పెళ్ళి. కానీ నాదే రాజ్యం. నేను మేనమా కూతురు ఆయనకి. అందుకని ఆయన మాట ఏమి తెచ్చి ఇవ్వడం
చేతిలో ప్రమీల రాజ్యం. తమిళ రాజ్యం. సో మా పెద్ద అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ నిఫ్ట్ లో చేసింది, బెస్ట్ డిజైన్ అవార్డ్ 2024. రెండో అమ్మాయి ఫిజియోథెరపీ డాక్టర్, ఇన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆస్ట్రేలియా చేసింది. ఇప్పుడు 3 క్లినిక్లు పెట్టుకొని ఉంది. బంజారా హిల్స్ ఒకటి, బోయినపల్లి ఒకటి, ఫిలిం నగర్. 3 క్లినిక్స్. దాని కింద 10 మంది ఫిజియోథెరపిస్టులు పనిచేస్తారు. మూడో అమ్మాయి యాపిల్ MBA చదివింది. అందరికీ ఆడపిల్లలే వాళ్ళకి కూడా. అదే చెప్తున్నా ప్రమీల రాజ్యం. ఆడపిల్లలైనా కింగ్స్. నా చుట్టూ మా అమ్మాయి ఫ్యాషన్ డిపార్ట్మెంట్ వెరీ గుడ్ అమ్మలో. నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్పండి. ఇంకోటి ఉంది. చెప్పండి. నేను ఫ్యాషన్ డిజైనర్. నేను 32 ఏళ్ళుగా షాప్ రన్ చేస్తున్నాను. నా కింద 10 మంది వర్కర్స్. ఫస్ట్ వర్కర్ నాకు. కూడా రాయి మీద ఇగో ఈ కట్టె మీద కొమ్మ మీద చూడండి కట్టె మీద. నేను ఇంత ఫ్యాషన్ డిజైనర్ అవడానికి మా వారే కారణం. నేను 10th ఫెయిల్. ఇటు చెప్పండి. నన్ను బాగా ఎంకరేజ్ చేసి బండి నేర్పించారు, కార్ నేర్పించారు, ఫ్యాషన్ డిజైనింగ్ చేపించారు. ఆయన చాలా బ్రాడ్ మైండ్. అందుకని నేను చాలా నేర్చుకున్నానండి. నాది విజయవాడ యాక్చువల్ గా. నేను తమిళ్, మా పెళ్ళవగానే తమిళ్ మెడ్రాస్ వెళ్ళిపోయాము. అక్కడ తమిళ్ నేర్చుకున్నాను. అక్కడే రమ్మంటురా? రమ్మంటురు అంట. లక్ష్మి, హైదరాబాద్ బోయినపల్లి ఉంటాము. నాకు 2 బాబు, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. బాబు సాఫ్ట్వేర్ చేస్తారు. మా వారు అర్చకత్వం చేస్తారు గుళ్ళో, బాగా చూసుకుంటారు. మేమందరం హ్యాపీగా ఉంటున్నాం. ఇంతవరకు ఏం లోటు లేదు. అందరూ బాగున్నాం, హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను ప్రతిదానికి అటెండ్ అవుతా. టూర్ అంటే చాలు నేను అన్నిటికీ అటెండ్ అవుతా. చాలా ఇష్టం. ఎంజాయ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. నమస్కారం, నా పేరు సుష్మా. మా వారి పేరు మల్లికార్జున్ రెడ్డి. నాకు పాప ఉంది, బీటెక్ ఫస్ట్ ఇయర్ పాపది. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను యోగా టీచర్. మా హస్బెండ్ వచ్చేసి వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తారు. మేము ఉండేది మణికొండ. మా అత్తగారిది వచ్చేసి కర్నూలు. యాదమ్మ. నాకు 3 పిల్లలు. మాది అంకుల్ గురించి చెప్పాలి. అంకుల్ లేరు, చాలా సంవత్సరాలు అయింది. కానీ ఇట్లా ఎంజాయ్ అంటే అందరితోటి చాలా ఇష్టం. మాది చాలా పెద్ద కుటుంబం. అటు అమ్మ వాళ్ళు కానీ ఇటు అత్త వాళ్ళు కానీ ఎంత పెద్ద కుటుంబం అంటే చాలా అన్నమాట. కానీ ఇలాంటి ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క వాళ్ళతోటి ఉంటున్నా కాబట్టి చాలా సరదాగా ఉంటా. ఎక్కడికంటే అక్కడికి పోతుంటా అంతే. చిన్న అబ్బాయి AES లో ఉంటాడు, పెద్ద అబ్బాయి నా దగ్గర ఉంటాడు. అందరూ సెటిల్, నేను కూడా హ్యాపీ. నా పేరు కృష్ణవేణి. మేము చిక్కడపల్లిలో ఉంటాం. మా హస్బెండ్ నేమ్ లక్ష్మణ్ రెడ్డి. తను యోగా ఇన్స్ట్రక్టర్. నాకు 2 బాబులు, 2 US లో ఉన్నారు. పెద్ద బాబు మ్యారేజ్ అయిపోయింది. ఈ మ్యారీడ్ టు అన్ అమెరికన్. లాస్ట్ ఇయర్ చేసి వచ్చాం అక్కడ. చిన్న ఆయన వర్కింగ్. ఇంకా అంతే, మేము ఇట్లాగే ఎంజాయ్ చేస్తుంటాం అవుతున్నాం. సార్ పేరంటే నాకు తెలీదు. ఈ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ పెట్టారు. ఎందుకంటే మన బస్ దిగినాక ఎవరింటికి వెళ్ళిపోతాం, ఎవరైనా వెళ్ళిపోతాం, ఎవరెవరికి తెలియదు. కానీ ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకోవడం, తెలిసిన చోటు కలపడం, ఇది గుడ్ కాన్సెప్ట్. ఇది కంపల్సరీ గ్రూప్లో కూడా పెట్టండి, అందరికీ సేఫ్ బాగుంటుంది. నా పేరు మోహన్ శర్మ. మాది యాక్చువల్గా విజయవాడ. నేను హైదరాబాద్ సిటీ 30 years అయింది. బీకామ్ చేశాను, ఎలక్ట్రానిక్స్ నాది. తర్వాత 24 years నుంచి నేను అమ్మవారి టెంపుల్లో పూజారిగా ఉంటున్నాను. శ్రీ మహాకాళి టెంపుల్ ఓల్డ్ బోయినపల్లి. తర్వాత MA ఆస్ట్రాలజీ చేశాను నేను. జ్యోతిష్యం, వాస్తు నా యొక్క ప్రొఫెషన్. ఇద్దరు పిల్లలు. మా బాబు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మా పాప వచ్చి 10th class గాయత్రి ఆస్ట్రాలజీ అని చెప్పి నేను ఆఫీస్ పెట్టుకున్నాను. నాతో పాటు మా అక్క వచ్చారనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా మా అక్క ఇద్దరం కలిసి వెళ్తాం టూర్లకి.
లాస్ట్ ఇయర్ 12 సంవత్సరాల క్రితం కుంభమేళా ప్లాన్ చేస్తే అక్కడ ఇట్లాగే గల్లంత అయిపోయి జనం అందరూ సంవత్సరం అయిపోయారంటే మా నాన్నగారు ఇంకా ఆపేశారు. ఇంకా అప్పటి నుంచి ఈ రోజుకి మాకు ఆ కుంభమేళాలో చేసే అవకాశం మీ ద్వారా మాకు దక్కింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. అమ్మడు చెల్లెలు నా పేరు భారతి. నేను మధుస్వామి గారి సునంద గారి బియ్యపురాలని నా పెద్ద కూతుర్ని వాళ్ళ ఇంటి కోడలు చేసుకున్నారు. పెద్ద కూతురు అదే తనేమో సైకాలజీ చేసింది, ఇంజనీరింగ్ అయ్యి 2 ఏళ్ళు ఉద్యోగం చేసి సైకాలజీ చేసింది. ప్రస్తుతం ఇండివిజువల్ అనమాట, జర్బైజ్ ఇండియాలో సైకాలజీ ఇస్తాను కౌన్సిలర్. రెండో అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది, అక్షంతర్లో పనిచేసింది. తను అగైన్ మళ్ళీ ఎంబీఏ చేసింది ఎఫ్ఎంఎస్ ఢిల్లీలో. నౌ షీఈ్ వర్కింగ్ ఇన్ ఐఎస్బి సీఎం చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. ఇద్దరు మ్యారీడ్. నా చిన్న కూతురు ఒక కూతురు, నా పెద్ద కూతురు ఒక కొడుకు. అంటే బీఆర్ వరకు మనవాడు అన్నమాట. నేను కోర్ట్ హాస్పిటల్లో మామూలు క్లాస్ 3 ఎంప్లాయీ నేను. కానీ నా బిడ్డల ఎడ్యుకేషన్ నాకు ఇంపార్టెంట్ అనిపించింది, దాని మీద దృష్టి పెట్టాను. వాళ్ళు పెద్దలు లేరు, ఏ మాటకి నాకు ఎదురు లేదమ్మా. నా అల్లుళ్ళు కూడా బంగారాలు, ఇద్దరు బంగారమే, దేనికి కాదని పిల్లలు కాదు. సో ఐఎమ్ సో లక్కీ. మా వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళ కోడలకు ఫోన్ చేశారు, అత్తగారు అమ్మను పంపిస్తావా ఇలాగా అని. టికెట్ వెంటనే చిన్నవాడి పంపించింది. వెళ్ళమ్మా నువ్వు ఎప్పుడు చూస్తావు పంపించింది. ఎక్కడికి వెళ్తానన్నా వద్దనరు. నా పెన్షన్లకున్న రూపాయి అడగరు నా పిల్లలు. అంత మంచి పిల్లలు. ఆడపిల్లలైనా నేను గర్వంగా ఎప్పుడు ఉంటాను. కొడుకులే అనుకుంటానమ్మా, నా కొడుకులు లేరని భావన ఏ రోజు లేదు. ఇంకొక 2 కొడుకులు యాడ్ అయ్యారు ఇప్పుడు, మా అల్లుళ్ళు ఇద్దరు బంగారాలు. సో 4 కొడుకులు నాకు. అది నా బయోడేటా. ఈ వీడియోలో ఇప్పటి వరకు కొంతమంది ఇంట్రడక్షన్స్ అయినాయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొంతమంది ఇంట్రడక్షన్స్, డ్యాన్సులు అవన్నీ ఉంటాయి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. థ్యాంక్ యూ. బాయ్.